చాలా బాగుంది. రామ్ చరణ్ గారు ఎక్స్పెక్టేషన్ చేసినంత ఉందా మూవీ? ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయ్యారు. కొన్ని లాగ్ సీన్స్ ఉన్నాయి కానీ బట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ జగపతి బాబు గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఆయన బాడీ పోస్టర్స్ కానీ బాడీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ హార్డ్ వర్కర్ అని తెలుస్తుంది మనకు. మూవీ చూస్తే ఎంత హార్డ్ వర్క్ చేసినట్టు అనిపించింది. అఫ్కోర్స్ ఆయన చెప్పారు కదా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుందని. అలానే పక్క వన్ ఆఫ్ ద బెస్ట్. ఒక రంగస్థలం RRR లాంటి మూవీ అని చెప్పాడు కదా. అంతే చాలా బాగా. జాన్వీ కపూర్ రోల్ ఎలా ఉంది? జాన్వీ గారి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అనిపించింది బట్ ఉన్నంత వరకు మాత్రం చాలా బాగుంది. జగపతి బాబు గారు ఆయన ఇంకా టాప్ లో వచ్చేసి నాకు మీ రామ్ చరణ్ గారి కన్నా కూడా జగపతి బాబు గారు బాగా అనిపించారు. ఆ లుక్ మెయింటైన్ చేయడం కానీ అది ఎమోషన్ కానీ బాగా పండింది. అంటే పెద్ద టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేకపోవడమే బెటర్ బట్ తెలియదు ఏమో మంచి స్టోరీతో మంచి లైఫ్ తో వస్తే. కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కలెక్షన్స్ వచ్చేస్తాయండి. రామ్ చరణ్ గారు కదా వచ్చేస్తాయి. ఏ రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. రీజన్ చాలా బాగుంది. హైలైట్ సీన్స్ అంటే ఏమని చెప్తారు? ఇప్పుడే చెప్పేసి స్పాయిలర్స్ అయిపోతాయేమో కదా. ఫస్ట్ డే కాబట్టి థియేటర్కి వచ్చి చూడాలి. చూస్తే సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుంది. జస్ట్ జాన్వీ కపూర్ వచ్చినప్పుడు అలా ఒక 10 minutes కురికేసి మళ్ళీ లేచిపోవచ్చు. హైలైట్ ఆఫ్ ద మూవీ రామ్ చరణ్. సినిమాటోగ్రఫీ సూపర్. RRR ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఫస్ట్ 40 minutes ఎక్సలెంట్. ఓవరాల్ ఇట్స్ డీసెంట్ వాచ్. రామ్ చరణ్ అసలు ఇలాంటి స్టోరీ చూస్ చేసుకోవడం ఇది చాలా గ్రేట్. మంచి స్టోరీ, చాలా బాగుంది. మెయిన్ కుస్తీ పోటీ ఆ సీక్వెన్స్ అవన్నీ చాలా బాగుంది. ఇందాక చెప్పారు మల్టీ గేమ్స్. మీకు బాగా ఆడుతున్న గేమ్ అంటే అదే మెయిన్ కుస్తీ పోటీ అసలు చాలా బాగా ఎలివేట్ చేశారు. చాలా ఎక్సలెంట్. అండ్ మన టీజర్ లో చేయించిన ఆ టెంపో ఏదైతే ఉందో సినిమా కంటిన్యూ అయ్యింది. చాలా బాగుంది. గుడ్ అటెంప్ట్. హావ్ టు వాచ్.